girl is picture cake, boom boom shakalaka. Videmo dini toka. Hola re hola tipowali salado. హాయ్, ఈ నవంబర్ 7వ తారీఖున బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నరేష్ గారిని, కార్తీక్ గారిని, అలాగే మన కమెడియన్ సుధీర్ అంటే అందరికీ తెలుస్తుంది. ఆ సుధీర్ని మీ అందరికీ ఈ సినిమా విశేషాలు మీతో సరదాగా పంచుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. కాకపోతే ఈ సినిమాలో నేను నరేష్ గారికి ఫ్రెండ్ వేషం చేశాను. ఇప్పుడు మీ తరపున నేను క్వశ్చన్స్ అడగడం, సరదాగా ఫన్గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యాం. Boom shakalaka, this girl is picture cake, boom boom shakalaka. Videmo dini toka. హలో అండి నరేష్ గారు. హలో అండి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం అండి సార్. నమస్తే అండి. నమస్తే. సడన్గా టీవీల నుంచి సినిమాకి వచ్చావు కదా, బ్రదర్ ఆఫ్ బొమ్మలి క్యారెక్టర్. అవునండి. క్యారెక్టర్ అయితే నరేష్ గారికి ఫ్రెండ్ రోల్. ఫస్ట్ టైం నా లైఫ్లోని ఫుల్ లెంత్ రోల్ అండ్ పెద్ద మూవీ చేసింది, పెద్ద కాస్టింగ్తో కానీ లేదంటే బిగ్ బ్యానర్ మూవీ చేసిందంటే ఇదే. చాలా అబద్ధం అండి. ఈ సినిమాలో ఇతను చేసింది నరేష్ గారి ఫ్రెండ్, నేను చేశాను. నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఇతను చేశాను ఈ సినిమాలో. మీరు వచ్చి నరేష్ గారి ఫ్రెండ్ వేషం చెప్పేసుకోవడం తప్పు. నరేష్ గారు నవంబర్ 7 సినిమా రిలీజ్ అన్న. మా అందరికీ అయితే చాలా హ్యాపీగా, నమ్మకంగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము ఎట్లా అంటే హీరోలు కదా, కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య అది అనుభవించాం కాబట్టి కొంచెం టెన్షన్స్ ఉంటాయి. గీతాంజలితో అనుభవం వచ్చింది కాబట్టి ఇప్పుడు మేమేంటంటే హ్యాపీ రిలాక్స్ మూడ్లో ఉన్నాం. మీరేమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నారా, లేదా కాన్ఫిడెంట్? ఎలా సినిమా గురించి ఏమన్నా అంటే ఒకటి, ప్రతి సినిమాకి అది ఉంటుంది. ప్రతి శుక్రవారం మార్నింగ్ డెస్టినీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఏంటి ఫోన్లు వస్తూ ఉంటాయా చూద్దాం అంటే అర్థమైపోతుంది. ఫోన్లు వస్తే హిట్, రాకపోతే ఇదని. బట్ ఈ సినిమాకి వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా చూశాను, మంచి కథ. ఎందుకంటే ముందు మా ఎంత కాదు అంటే సినిమా చూసాం బాగా వచ్చిందని మనం డబ్బా కొట్టుకుంటాం కంటే ముందు నుంచి బిలీవబిలిటీ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కాడి నుంచి ఒక కథను నమ్ముకున్నాం. ఒక బ్రదర్ అండ్ సిస్టర్. ఇప్పుడు వరకు మనం చూసినవి చాలా అన్ని సెంటిమెంట్లుగా వచ్చినాయి. ఒక అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెల కోసం అంటే కట్న వేధింపులు, అన్నయ్యలు చెల్లెలు కాపురం సరి చక్కబెడతాం, సరిదిద్దటం అన్నీ చూసాం. సో ఇప్పుడు అలా కాకుండా అసలు చెల్లి వల్ల అన్నయ్యకి ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నీ ఈ సినిమాలో నాకు వస్తాయి. ఎలాంటి చెల్లెలు ఉండాలో అని మన ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు చూపెట్టారు. ఎలాంటి చెల్లెలు ఉండకూడదో కార్తీక్ చూపిస్తుంది. ఇదిగో నీకు ఇష్టం కదా అని ఇవాళ పూరి కోడి కుర్మా చేశాను. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేసేయాల. ఆదివారం మరీ 11ంటికే లేచిపోయావేంటమ్మా? వెళ్ళి పడుకో. మెలకు వచ్చాక అన్నయ్యతో అట్లేయించి పంపిస్తాను. అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి? వెళ్ళి నాటుకోడి పట్రా. స్కిన్లెస్ అమ్మా, బోన్లెస్. అయినా అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక. ఈ పద్ధతి ఏం బాగాలేదురన్న. అంటే ఇప్పుడు జనరల్గా ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓ సినిమా లేదని స్పూఫ్ తీసుకొని మీ సినిమాలో చేస్తూ ఉంటారు కదా, అలా అన్నల చెల్లెల మీద సీరియస్ పాయింట్ ఏమన్నా మీరు తీసుకొని స్పూఫ్ లాగా చేశారా, లేకపోతే అవుట్ అండ్ అవుట్ ఒక కథ ఉందా అన్న చెల్లెలకు? అంటే అసలు స్పూఫ్ అనేది అసలు ఎక్కడ రాలేదు. స్పూఫ్ అనేది నేను సుడిగాడ తర్వాత ఆపేశాను చేయటం. ఏదైనా చేసినా కూడా ఒక సీను 2 సీన్లు అంతే. కానీ బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎందుకంటే ఇదివరకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాతృదేవ భవ సినిమాలు వచ్చి, లేడీస్ కోసం ఒక సినిమాలు వచ్చి, అంటే బ్రదర్ అండ్ సిస్టర్ అనేది ఇప్పటికి ఫ్యామిలీస్ వచ్చి, అంటే నాకు తెలిసి మాతృదేవ భవ ఇప్పుడు ఖర్చీఫ్లు ఇచ్చారు థియేటర్లో. సో ఇప్పుడు అందరికీ ఏంటంటే మెకానికల్ లైఫ్ అయిపోయింది. హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేయటం, జాబ్ చేసుకుంటాం ఇప్పుడు. సో సమస్యలు అందరికీ ఉన్నాయి. సో బేసిక్గా వచ్చి కామెడీ అనేటప్పటికి ఎంటర్టైన్. ఒక 2.5 గంటల సినిమాకి వస్తున్నామంటే వాళ్ళ బాధలు మర్చిపోయి మనం నవ్వించాలని కోరుకుంటున్నారు. సో అది బాగుంటుంది. అంటే అప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు. ఆ సిస్టర్ అండ్ బ్రదర్ మధ్యన కామెడీగా ఎవరు చేయలేదు. సో దాన్ని ఒక కామెడీ ఎంటర్టైనర్గా చేద్దామని ఎప్పుడైతే రాజు గారు పాయింట్ చెప్పటం, ఆ పాయింట్ నచ్చటం, అలా స్టార్ట్ అయింది. ఓకే కార్తీక్ గారు, మీరు సెకండ్ సినిమా తెలుగులో స్ట్రైట్, థర్డ్ ఎలా దమ్ము దమ్ము ఒకటి ఉంది, మర్చిపోయానండి. మీకు ఫస్ట్ టైం ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించారు ఈ సినిమాకి? ఎవరు నేను అమ్మని కన్విన్స్ చేశాను యాక్చువల్లీ. బికాస్ డైరెక్టర్ సార్ ఫస్ట్ ఎంత చెప్పినా అమ్మ కూడా మన టిపికల్ మెంటాలిటీ, ఏమైనా అది హీరోయిన్ కాదు కదా, అలాంటి ఒక ఇదిలో ఉన్నారు. చెల్లి అని చెప్తే వెంటనే ఓ చెల్లి వద్దు, బికాజ్ ఎంత ఓపెన్ మైండెడ్ అయినా మన లోకల్స్ అంత ఈజీగా ఓపెన్ మైండెడ్ అవను. సో బట్ ఫస్ట్ కూర్చొని ఫుల్ స్టోరీ విన్న తర్వాత అర్థమైంది దిస్ ఈజ్ లైక్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, ఇది నాకు మళ్ళీ దొరకదు.
బట్ ఆబ్వియస్లీ చిన్ని గారు అమ్మ పెద్ద ఫ్యాన్, సో అతను ఎంత పెద్ద ఫ్యాన్ అని ఈ మూవీలో యూనో ప్రూవ్ చేశారు. Boom shakalaka, this girl is picture cake. Boom boom shakalaka, videmo dini toka. Hola re hola re hola, hola tipo wali sala dola, dola re dancing floor re agarela. Chupulage andala bala, chedaniki churakatti pilla, leji chupudante laila ravana chellella. Only boys ki kante ettu chudala, tikkaregi nokki kante chumista. Lady takes the bond laga vastunna, atamuchinore kandu kistunna. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇతను కూడా మీ ఫ్యాన్ సార్ అని చెప్పి ఇక్కడికి అది చెప్పాడండి. నా క్యారెక్టర్ అడిగితే నేను నీ ఫ్యాన్ అన్నా, నువ్వు నా సినిమాలో చేయాలి, నాకు అలాగే మీకు ఏమైనా ఫ్యాన్ అని మీ మదర్ ఫ్యాన్ అని చెప్పి సుడిగాల్లో జబర్దస్త్ ఫ్యాన్ అట్లా అందరికి ఫ్యాన్ అని చెప్పి ఏమైనా చెప్పి పెట్టాడు. అవును, బట్ ఎనీవేస్ ఐ మీన్ చెప్పినట్టు ప్రూవ్ చేశారు, అందులో ఏమీ చేంజెస్ చేయలేదు. సో అదే నమ్మకం. సో నేనే అమ్మని కన్విన్స్ చేశాను, లేదు ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్, ఒక స్కోప్ లేదు, ఈ క్యారెక్టర్ కట్ చేసి స్టోరీ కట్ అయిపోతుంది. సో ఐఎమ్ షూర్ అందులో ఏమీ చేంజ్ రాదు. అంటే ఆడియన్స్కి డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, హీరోయిన్ వాళ్ళ మదర్కి చెప్పేస్తే హీరోయిన్ ఒప్పుకోదండి, హీరోయిన్కి ఇష్టం ఉంటే వాళ్ళ మదర్ని ఒప్పించైనా సరే చేస్తుంది అనేది. మా అమ్మగారికి చెప్పండి, మా డాడీకి చెప్పండి అంటే ఇక్కడ అంటే ఒకటి ఫస్ట్ టైం కథ విన్న తర్వాత ఎవరెవరు అనుకున్నప్పుడు కార్తీక్ అనుకున్నాం. దాని తర్వాత చిన్న భయం ఏంటంటే, ఎవరికైనా చెప్పినప్పుడు ముందు నేను హీరోయిన్ కాదు కదా సిస్టర్ అనేది ఒక మేజర్ ఒక మైండ్ బ్లాక్ ఉంటుంది. అది అంటే కథ వింటే ఒప్పుకుంటారని తెలుసు, బట్ అంటే తనకేంటంటే 4 భాషల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో చేస్తున్నప్పుడు, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా చేస్తున్నప్పుడు ఒక సిస్టర్ అనేటప్పటికీ వేరే ఇంకో అంటే సినిమా ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ బయటకు వచ్చేదాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏంటి సిస్టర్ అంట కదా అంటారు. సో దీనివల్ల అవకాశాలు కానీ అంటే అవన్నీ పట్టించుకోకుండా తను నాకు ఇది నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది అని చేయటం ఐ థింక్ సో చాలా తక్కువ మంది అంటే ఆ చేద్దాం ఉన్న ధైర్యం ఉన్నా కూడా ఎన్నిట్ల కోసం ఆగిపోతారు చాలా మంది. వాళ్ళు లాగుతూ ఉంటారు. పక్కన లాగడం కాకపోయినా మనకే అంటే దీనివల్ల ఎన్ని ఎఫెక్ట్ అవుతాయేమో ఇంకా వేరే అంటే ఒక ఇండస్ట్రీ కాదు కదా, తను 4 ఇండస్ట్రీలు చేస్తున్నప్పుడు వేరే రకాలుగా కూడా ఎక్కడన్నా ఎఫెక్ట్ అవుతుందా అని ఉంటుంది. బట్ ఆ భయాలన్నీ పక్కన పెట్టి, ఎందుకంటే బిలీఫ్ ఇన్ స్క్రిప్ట్, తను నమ్మింది కథని. సో ముందు అప్రిషియేట్ చేయాల్సింది తనని. దానికోసం అంటే ఈ సినిమా ఒప్పుకుని చేయటం అంటే ఒక క్యారెక్టర్ని ఒక సిస్టర్ అయినా కూడా నమ్మి చేసింది. అండ్ చాలామంది ఏంటంటే సిస్టర్ అంటే ఇది సిస్టర్ది కాదు సినిమా, ఎందుకంటే నాకు తెలిసి ఈ సినిమాలో 2 హీరోస్. 2 హీరోస్ అన్నాడు, 3 నీతో పాటు. అంటే నా విషయం ఎందుకు లేదు, మాది మల్టీ స్టార్ సినిమా. హర్షవర్ధన్ రానే, మన మోనల్ ఉంది, భానుశ్రీ మెహ్రా ఉంది, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అలీ గారు ఉన్నారు. సో అందరు చాలామంది హీరోలు ఉన్నారు ఈ సినిమాలో. అండ్ అలాగే అంటే నమ్మకంతో చేస్తుంది. బట్ రైట్ ఫ్రమ్ ద డే 1 తన బాడీ లాంగ్వేజ్ కూడా అంటే తను ఎంత వర్క్ చేసిందో తెలిసిపోతుంది. ప్యాషన్ మనం చూసాం కదా. సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి. ఈ సినిమాకి తను మగోళ్ళలాగా నటించడం కోసం మేము అమ్మ బాగానే చేస్తున్నాయి ఇలా కూర్చోవటం అంటాం, బాగా చేశారు. మీకు అది మీరు ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారా, లేకపోతే మమ్మల్ని చూస్తే వచ్చేసిందా మీకు? అది మిమ్మల్ని చూస్తే యాక్చువల్లీ అది కొద్దిగా ఎఫెక్ట్ అయింది, బట్ మనల్ని చూసి ఉన్నది పోయింది. బట్ ఎనీవేస్ అందుకే నేను కావాలని డ్రెస్ అని వాడుకొని ఇంటర్వ్యూస్కి వస్తున్నాను. మళ్ళీ అమ్మాయి ఎలా అవ్వాలి అని నేర్చుకున్నాను ఇప్పుడప్పుడే. అవును, ఇప్పుడప్పుడే. హ్యాంగ్ ఓవర్ ఉండిపోయిందంట చాలా. ఎక్కడ ఇంట్లో కూర్చున్నా కూడా అలా కూర్చొని టీవీ చూస్తుందంట. అవునా? ఇప్పుడు మీరు బ్రదర్ ఆఫ్ బొమ్మలి అని టైటిల్ తెలుగులో చేశారు, ఇప్పుడు తమిళ్లో ఒకవేళ సరే సేమ్ సినిమా చేద్దామంటే చేస్తారా? అఫ్ కోర్స్, ఇలాంటి హీరో ఉంటుందంటే చేస్తాను. ఓకే, అక్కడ నాలాంటి కాకుండా నన్నే కావాలని అడగాను. మీలాగే హీరోస్ ఉంటుందంటే చేస్తాను. కాదు, హీరో తర్వాత హీరో ఎవరన్నా పెట్టుకోండి, మా వేషాలు మనం చెప్పవేంటి గట్టిగా. తమిళ ఇండస్ట్రీకి వెళ్ళాలని లేదా? అంటే అక్కర్లేదు, తీసుకెళ్తారు అందుకే. ఓకే. ఎందుకంటే పర్ఫెక్ట్ గా అంత టైం స్లాప్ చేసినప్పుడు ఆ దెబ్బలు తినేది కంపల్సరీగా తీసుకెళ్తాను. ఎప్పుడు ఒక పిల్లో పంచ్ చేసి ఆ పిల్లో మంచి సాఫ్ట్ గా యూనో తయారవుతుంది కదా, అందుకే మీరు ఇద్దరు ఫేస్ మంచిగా తయారై. బిల్డప్ అదిరింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసే వాళ్ళకి? రేపటి నుంచి నీ జీవిత చక్రం
తిరగబోతోంది. మనకి టైటిల్ పక్కన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని గట్టిగా స్టాంప్ వేసినట్టు ఆడియన్కి చెప్పాలన్న ఉద్దేశంతో, అంటే ఎందుకని అంత ఫ్యామిలీ కథ కాదని భయం ఏమన్నా ఉంది టైటిల్ ద్వారా? బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అని కాదు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అంటే బ్రదర్ సిస్టర్ కథ అని తెలిసిపోతుంది, అదే ఫ్యామిలీ కథ. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏంటంటే దాదాపు నేను బెండప్పర తర్వాత కొన్ని అన్నీ ఎక్కువ అంటే వేరే అంటే నా ఫ్యామిలీ లేకుండా, అంటే నేను హీరో సోలోగా ఉంటూ అనాథ ఇలాంటి ఎక్కువ చేశాను. సో మళ్ళీ ఒక ఫ్యామిలీ మళ్ళీ దానికి వచ్చి చేస్తున్నాను అంటే ఆ గ్యాప్ కూడా వచ్చింది బాగా. అంటే చాలామంది అడిగినప్పుడు ఏంటంటే బెండపర తర్వాత ఫ్యామిలీ సబ్జెక్టులు రాలేదండి అని. సో అవన్నీ అంటే ఒక్కోసారి అవి దృష్టిలో పెట్టుకుని, బట్ అట్ ద సేమ్ టైం అలాంటి కథ కూడా కుదరాలి. సో కరెక్ట్ కుదిరింది, చాలా ఇదింది. సో దానికోసం పెడతాం జరిగిందండి. ఫ్యామిలీలో ఉన్నాయంటే ఈ సినిమాలో నాగినేటి ఫ్యామిలీ, బాబూజీ ఫ్యామిలీ, బాబూజీ ఫ్యామిలీ, హర్ష ఫ్యామిలీ, కెల్లిరాజు ఫ్యామిలీ, బ్రహ్మానందం ఫ్యామిలీ. మళ్ళీ మీకు మీ మదర్ ఫాదర్ కాకుండా మీరు మా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. ఇది కాకుండా మళ్ళీ జయప్రకాష్ రెడ్డి గారు, అలీ గారు, బ్రహ్మానందం గారు. పెద్ద కాస్టింగ్ అది, మామూలు కాస్టింగ్. ఫ్రేమ్ నిండుగా కన్నులు పండగగా ఉంటుంది అన్నమాట. మీరు ఇంతమంది మధ్య ఎప్పుడన్నా భయపడటం కానీ, ఇవాళ వద్దులే రేపు వెళ్దాం షూటింగ్కి, చిన్నగా రేపు కమిట్ అవుదాం, ఎందుకు వచ్చిన వాళ్ళు అని ఏమైనా ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా? లేదు, నాకు ఎవ్రీ డే ఇది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అన్ని. ఎస్పెషలీ బ్రహ్మి గారు, అలీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు ఉన్న సీన్స్లో అయితే నాకు ఎక్కువ ఇది. బికాస్ ఆబ్వియస్లీ కామెడీ యునో ప్రో, మీరందరూ కింగ్స్ కామెడీలో. సో అలాంటప్పుడు నేను బికాజ్ అందరికీ తెలుసు కామెడీ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్. సైలెంట్గా సటిల్గా అన్నీ I mean you can learn, but కామెడీ మాత్రం లోపల నుంచి రావాలి, ఎవరు నేర్పియడం కుదరదు. సో ఎనీవేస్ అది ఏమో మీరందరూ ఉన్న పాజిటివ్ వైబ్ వల్లే నాకు ఆ ఈజీనెస్ అనిపించింది. సపోజ్ నేను భయపడి అయ్యో బ్రహ్మి గారు, అలీ గారు అలాంటి భయంలో ఉంటుందంటే డెఫినెట్గా ఏమీ వర్కౌట్ అవ్వను. సో ఆ ఫ్రెండ్లీనెస్, ఆ మంచి పాజిటివ్ వైబ్ వల్లే నాకు ఇదన్నీ ఈజీగా అనిపించింది. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంటే అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి ఏం బాగాలేదురన్న. వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు. కనీసం మాకైనా తెలుస్తుందా? పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. ఓ యాదమ్మా, ఏసేయమంటావా? అమ్మ తల్ల బెదిరిస్తే బెదరడానికి అది హీరో కాదురా, హీరో సిస్టర్. మీరు చంపాలంటే నాటు బాంబులు, వేట కొడవుళ్ళు కావాలరా, నాకు అవి ఎక్కర్లేదురా. సాంబార్లో అంత సైలెంట్ ప్యాకెట్ వేసాననుకో తీరిపోద్ది. అసలు నేను క్వశ్చన్ అడుగుతాను కాదు కదా, అంటే నేను నీ గురించి కాదు, నీకు సంబంధించి కాదు, నీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక సీన్ ఉంది, తను ఎక్కడ మంచి లంగావని వేసుకుని ప్రియతమ అని వచ్చిన కుశలమ్మ అని పాడేది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ ఇలాంటి పాట ఇది పాడద్దా, అసలు ఇది ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో చూద్దామని ఆడియన్స్ చెప్తావు. లంగావని వేసుకుని లుంగి డ్యాన్స్ అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది? అంటే ఫస్ట్ టైం కార్తీకని చూసి అలా చేస్తుంటే అదే డైలాగ్ కూడా పెట్టేశాం కదా, ఇప్పుడు చూడటానికి రాదలాగా ఉంది కానీ ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చి అనరాదా అని చెప్పి పెట్టేసాం. మీరు రేపు సినిమాలో చూస్తే ఆశ్చర్యపోతారు. నేను యాక్చువల్గా ఏంటంటే ఈవిడ కొంచెం భయంగా బిడియంగా అలా ఉంటుందేమో, క్యారెక్టర్ కోసం ఇలా చేస్తుందేమో అనుకున్నాం. కానీ ఒకేసారి అటు నుంచి వెళ్ళి కొంచెం సిగ్గుపడుతూ అది చేసి మళ్ళీ వెంటనే ఈ కళ్ళజోడు పెట్టుకొని ఇది చేయటం, మీరు కత్తిలా చేశారు, ఎరగదీశారు, కత్తి కదా. సుధీర్, నీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ సూపర్ అండి. అందరితోనే అసలు నేను భయపడ్డా ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను చేసిన ఒక 2-3 సినిమాలు, అది కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. ఒక ఫుల్ లెంత్ కనపడడం అనేది సుధీర్కి ఒక గ్రేట్నెస్ ఉంది. తను ఒక సినిమాలో ఒక సీనే చేశాడు, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఏ సినిమా చేసావు? తనే చెప్పండి, సో ఈ సినిమాలో పెద్ద అన్న ఈ సినిమాలో ఫుల్ లెంత్ చేస్తున్నాను, ఒక చిన్న సీన్ చేస్తాను, ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది, ఫుల్ వేషం చేస్తాను, ఎంత పెద్ద హిట్ అవుతుంది ఆలోచించండి. మాకు అదే చెప్పాడు, మీకు ఎందుకన్నా మీ షూటింగ్ మందుల నుంచి వెళ్తే మీ సినిమా హిట్ అవుద్ది అన్నాడు. అప్పుడు నిజంగానే అయింది. యాక్ట్ చేస్తే ఇంకా వేరే రకంగా ఉంటుంది. సో నాకు తెలిసి డెఫినెట్గా మీ సినిమా హిట్ అవ్వాలని పెట్టుకోండి, మీ సుడి తిరుగుద్ది. గుర్తున ఏదైతే జోక్గా అన్నానన్న. అరే అందరూ అంటుంటారు అన్నమాట. మేము మామూలు జబర్దస్త్లో జోక్ చేసేటప్పుడు అలా అనుకుంటాం, అరే నేను ఈ సినిమా చేశారా, ఫుల్ ఏం చేశారంటే ఏంట్రా రేస్ గుర్రం సింగిల్ షాట్ బ్లాక్ బస్టర్ చూడని చెప్పని అంటుంటామాట. అలాగా ఫ్లోలో అన్నాను.
ఎవరింట్లో నా ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు, కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికేమవుతుందని మేము భయపడుతున్నాం. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంటే అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక ఈ పద్ధతి ఏం బాగాలేదురన్న. వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు. కనీసం మాకైనా తెలుస్తుందా? పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. తొక్కులో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది. రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. తప్పదురా, మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి, నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అమిరాజ్ గారు ఎప్పటి నుంచో మీతో సినిమా ప్లానింగ్ ఉండి ఆఖరికి దీన్ని మీ ఓన్ ప్రొడక్షన్ లాగా బయట అందరూ ఆ నరేష్ గారి సొంత సినిమా అంటారు. జనరల్గా మనకి యూవీ సినిమాని మనం బ్యానర్ ఉంది కదా, దీనికి యూవీ గారు సమర్పించు అని వేశారు. ఏమన్నా చిన్న టెన్షన్ అని ఫీల్ అయ్యారా? నాన్నగారి పేరు సమర్పించు అని వేస్తున్నామంటే ఒక క్రెడిట్ ఉండాలి దీనికి అంటే భయం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే శ్రీను, ఇప్పుడు నాన్నగారి పేరు డెఫినెట్గా ఆయన ఉన్నప్పుడు ఈ వాస్ డెఫినెట్ లెజెండ్. ఆయన తర్వాత కూడా చాలామంది ఇవాళ కూడా ఆయన సినిమాలు చాలా బాగుంటాయి, ఆయన మిస్ అవుతున్నామని చాలామంది అంటూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే మళ్ళీ ఆ పేరు మళ్ళీ వాల్ పోస్టర్ మీద అట్లా పడుతుందంటే డెఫినెట్గా ఆ బ్రాండ్, అది ఈవీ సత్యనారాయణ గారు అన్నది బ్రాండ్. సో ఆయన దగ్గర నుంచి వచ్చేటప్పటికి డెఫినెట్గా ఆ స్కూల్ నుంచి వస్తుందంటే అలాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మోర్ దెన్ మనీ ఎన్నిట్లకంటే అంటే డబ్బు పెడుతున్నాం అంత వస్తుందా అని ఏంటంటే ముందు పరుగు అంటే డెఫినెట్గా నాన్నగారి పేరు నిలబెట్టాలి మనం అని అది భయం ఒకటి ఉంటుంది. సో దానికోసం ఇంకెక్కువ ఎక్స్ట్రా కేర్ తీసుకుని అండ్ రైట్ ఫ్రమ్ పోస్టర్స్ కాడి నుంచి అన్నీ కొత్తగా ఉండాలి. అంటే నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు టైటిల్స్ కాడి నుంచి పోస్టర్స్ అన్నీ ఏదో పబ్లిసిటీయే డిఫరెంట్గా చేసేవారు, ప్లానింగ్ డిఫరెంట్గా చేసేవారు. అలాగే ఆ టింజ్ కనపడాలి. అట్ ద సేమ్ టైం అంటే అంత ఒక నాన్నగారికి ఒక అంకితం చేస్తున్నప్పుడు ఒక మంచి సినిమాగా ఇవ్వాలని సో అది ఎక్కడో చిన్న భయం ఉంటుంది. అంటే చేసినప్పుడు మనకు అనుకుంటాం అంటే మన కథ రాసుకున్నప్పుడు ఒకటి ఉంటుంది, సెట్కి వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది, డబ్బింగ్లో ఇంకొకటి ఉంటుంది, ఫైనల్గా ఆర్ఆర్లు ఎన్ని వచ్చిన తర్వాత కథ వేరేగా ఉంటుంది. బట్ ఆల్ సెట్ ఉందని మనకి ఒక నాన్నగారు పేరు నిలబెట్టాలి అని ఒకటి మాత్రం మేజర్గా మైండ్లో ఉండిపోయింది. బట్ ఎప్పుడైతే నేను ఫస్ట్ కాపీ మొత్తం చూసానో అనుకున్నాను డెఫినెట్గా ఆయన పేరుకి ఏమాత్రం తీసిపోదు. డెఫినెట్గా అంటే నరేష్ నిలబెట్టాడు ఈవి గారి పేరుని డెఫినెట్గా అంటారు. అంటున్నానే ఎంతో ఇష్టంగా ఐ లవ్ యూ టూ అనరాదే కొంచెం గారంగా. ఐ లవ్ యూ అంటున్నానే ఎంతో ఇష్టంగా, ఈ మాటే దాచుంచాను చాలా కాలంగా. మేము చాలా హ్యాపీ నాన్నగారితో వర్క్ చేసినప్పుడు. మాకు నాన్నగారితో ఉన్న రిలేషన్ చాలా హ్యాపీ. ఇంక వీళ్ళందరికీ ఏంటంటే ఆయన పేరున్న సినిమాలు యాక్ట్ చేసి అదృష్టవంతుడు. హ్యాపీ, నిజంగా హ్యాపీ. నేను ఇందాక నేను చాలా భయపడ్డా అసలు, ఎందుకంటే నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాగా సినిమాలు చేస్తాను అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఏంటంటే పుట్టంగానే ఇటు సినిమాలు చేస్తానని రాసి పంపించారు. కాదు మీరు ట్రై చేశారు. నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ లక్ అనుకోవాలి, ఎందుకంటే మీ పక్కన కూర్చొని నేను చెప్తున్నాను కదా, నీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా మాకు నీ జబర్దస్త్ చూసాం, కామెడీ చూసాం, ఇట్స్ ఆల్ అబౌట్ టాలెంట్. అనేది గుర్తు రావటం అంటే నీకు గుర్తింపు అలా ఆ విధంగా వచ్చింది. సో అది మేజర్గా ఎప్పుడు ఆర్టిస్టులు చూసుకున్నప్పుడు డైరెక్టర్ గారు అదే అంటే మీరు ఫ్రీగా ఉంటారు కదా, మేము ఉండలేమాట. ఫస్ట్ టైం వచ్చి నరేష్ గారి పక్కన నించొని యాప్రా యాడవద్దు అని చెప్పని మిమ్మల్ని అనాలంటే రావడం రా అనాలంటే నేను అనలేను, ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా పిలుచుకుంటారు, రానే పిలుచుకుంటారు కానీ హీరో గారు. సో అలాంటిది మీ పక్కన నుంచి యాక్ట్ చేస్తానంటే ఇట్స్ లైక్ ఐఎమ్ గాడ్ బ్లెస్డ్ అన్నారు, ఆనర్ ఏదన్నా అనుకో. కార్తిక్ గారు మిమ్మల్ని అడిగే క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటంటే నాకు ప్రతి సీను బాగా ఇష్టం, అసలు కథ అంతా ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను అని చెప్పే ఆన్సరు మేము చెప్పి, కానీ ఆన్సర్ మాకు అదొద్దు. మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి సినిమాలో? సిచ్యువేషన్, ఫేవరెట్ సీన్.
చెప్పండి అందరినీ బెల్ట్లు పెట్టి కొట్టారు ముగ్గురు అంటే నువ్వు అది నేను ఎంజాయ్ చేయలేదు. అది నాకు యాక్చువల్లీ నచ్చిన సీను, చాలా ఎంజాయ్ చేసిన సీను, నేను నరేష్ రూమ్ లో ఉన్నాను అండ్ హర్ష బయట ఉంది అండ్ లోపల మన డ్రామా చేస్తాం. అదే నాకు ఓవర్ యాక్షన్ అంటే చాలా చాలా హాయిగా అనిపించింది. బికాజ్ సటిల్ చేసి నేను చాలా టెన్షన్ లో అయ్యాను. సో ఇక్కడ వచ్చి ఓవర్ యాక్షన్ ఫుల్ ప్రపంచంలో నాకు తెలిసి అన్నయ్య అని పిలవచ్చు, చెల్లమ్మ అని ఎవడ పిలవడు, చెల్లమ్మ అని కొంచెం అతిగా చేసి అంటే అతన్ని నమ్మించేది. ఎవరింట్లో ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు, కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికేమవుతుందని మేము భయపడుతున్నాం. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంటే అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి ఏం బాగాలేదురన్న. మన హీరోయిన్ గురించి సుడిగాడులో సెంటిమెంట్ హీరోయిన్ అని పెట్టుకున్నారా లేకపోతే? లేదు, సుడిగాడు సెంటిమెంట్ హీరోయిన్ అంటే దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ అమ్మాయిని పెట్టుకోవాలి కదా. అంటే ఏం లేదు, ఈ సినిమాకి వచ్చేటప్పుడు మాకు ఆపోజిట్ కావాలి. అంటే అమ్మాయి వచ్చి మంచి రఫ్ క్యారెక్టర్, అలాంటప్పుడు టోటల్ సాఫ్ట్ లుకింగ్ అమ్మాయి ఉండాలి. ఇంకోటి సినిమా అంటే ఇప్పటివరకు నువ్వు కెల్లీ డార్జిన్ చూసావు, అంటే రకరకాల క్యారెక్టర్స్ చూసారు, వినయ్ కానివ్వండి లేకపోతే అభిమన్యు సింగ్ కానీ. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళతో కామెడీ చేయించినప్పుడు నీకేమనిపించింది? అంటే నేను ఫస్ట్ టైం అభిమన్యు సింగ్ని తీసుకుంటా. ఫస్ట్ అభిమన్యు సింగ్ భుజాన అది ఒకటి వేసుకొని ఆ బ్యాచ్తో నడుచుకుంటూ వచ్చి ఆయన చాలా నేర్చేసుకొని టెన్షన్ పడతా చెప్తుంటే దగ్గరికి వెళ్ళా, ఏంటి సార్ కామెడీ అని నేర్చుకున్నానంటే, లేదు సార్ నాకు కొత్తగా ఉంది, నేను కొత్తగా చేస్తున్నాను, నాకు ఇప్పటి వరకు రౌడీజారు విలన్లు చేసి నేను కొత్త కామెడీ నేను అందుకే పేపర్ రాసుకుంటున్నాను. ఆయన జేబులోంచి తీసి ఇది మా నెక్స్ట్ సీను, ఇది నెక్స్ట్ సీన్, ఇది ఎల్లుండి సీన్ అని మొత్తం ఈ పేపర్ జేబులో పెట్టుకొని రాసుకొని జాగ్రత్తగా చెప్తున్నాడు. మేమేమో కానీ వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మెయిన్ మీరు అన్నట్టు కెల్లీ డార్జిది నాకు అసలు థియేటర్లో కానీ మన ఆడియో రిలీజ్ అయ్యి ట్రైలర్ వేసినప్పుడు అది మేము ఉండవు ఆ షాట్లో. యాక్చువల్గా మేము క్లైమాక్స్లోనే ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు ఆ గెటప్ చూసి ఏంది చిన్ని గారు మామూలుగా మ్యాచ్ పడేశారు అంటే, ఏదో కొత్తగా దానం చేయాలి అని ఆయన ఫుల్ రివర్స్ చేసామని చెప్పాడు. ఆయనది నేను రివెంజ్ తీర్చుకోండి ఏడ్చేవలే ముందు ఆ పెండేస్తూ గల్లు మన అసలు ఒకేసారి బ్లాస్ట్ అయింది. కెల్లీ డార్జిన్ పాడత్వం అంటే మామూలుగా వైట్ అండ్ వైట్ ఆ కలర్కి ఆయన ఉన్న పర్సనాలిటీకి. అండ్ అలాగే మనం ఈ సినిమా చేస్తున్నప్పుడు మనం చాలా ఇంప్రవైజేషన్స్లో బ్రహ్మానంద గారు మంచి ఇంప్రవైజేషన్ చేశారు. ఆయన అప్పుడు మనం కోలా అనుకున్నాం, కోలా ఎవరికి తెలియదు, కోనా వెంకట్ పెడదామని. కోనా వెంకట్ పెడదాం దాని గురించి కోనా ఆయన కూడా మన ఇక్కడ సారథి స్టూడియోలో చేసాం, ఒక స్టోర్ రూమ్లోకి వచ్చి చేసి అల్లో బ్రదర్స్ ఆ సీన్లో కూడా ఆయన ఇంప్రూవైజ్ చేశాడు బాగా. మీ గసగసాల కోసం వచ్చి మీ గుసగుసలు మొత్తం విన్నాను రా అని. రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. తప్పదురా, మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి, నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? నోరు మూసుకొని ముందు మేడ తీరా. రేపు ఆ రిలీజ్ గురించి మీరు చెప్పండి. ఎన్నో తారీఖు రిలీజ్ అవుతుంది మీ సినిమా? మీరు సో November 7th బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. అఫ్ కోర్స్ ఇంత కామెడీ కింగ్స్ ఉన్న మూవీలో నేను ఫస్ట్ టైం కామిక్ రోల్ అండ్ ఫుల్ ఆన్ మాస్ కమర్షియల్ రోల్లో డెబ్యూ చేస్తున్నాను. సో దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ. ఇది మీరు అందరూ ఫ్యామిలీతో థియేటర్లో క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేసి చూడాల్సిన మూవీ. సో అది మీరు థియేటర్స్లో మాత్రం చూడండి. సో ఓన్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. అండ్ 7వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది మా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. సో ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్ చేసి నన్ను మా టీం అందరిని ఆశీర్వదించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. 7వ తారీఖు మళ్ళీ మేము లైవ్లో మీ అందరి దగ్గరకు వస్తాం, అందరినీ కలుస్తాం, మళ్ళీ ప్రోగ్రామ్స్లో కలుస్తాం. ఆల్ ది బెస్ట్ అన్న, గ్యారెంటీ.
shakalaka. This girl is picture cake, boom boom shakalaka. Veedemo dini toka